హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, వాయిస్ ఎలా వినిపిస్తుందో అర్థం కావట్లేదు. బట్ ఈరోజు ఒక శుభవార్త పట్టుకొని వచ్చేసాను. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనకి 10th క్లాస్ రాసినటువంటి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులందరూ అండ్ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఉత్కంఠ పరిస్థితులలో ఉన్నారు. మధ్యాహ్నము సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మార్క్స్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అందరితో పాటు నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎందుకు అనంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము పరీక్ష రాసామో ఆ పరీక్షకి సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నాయంటే అదొక వైబ్రేషన్ అంతే. ఇంకా మనం ఎంత పర్ఫెక్ట్గా రాసినటువంటి స్టూడెంట్ అయినా కూడా, ఎంత యావరేజ్గా రాసినటువంటి వాళ్ళు కోర్స్ డల్లర్స్ అంటే బిలో యావరేజ్ వాళ్ళు కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎస్ అంటే అంటే అదొక హోప్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేను విద్యార్థులందరికీ చెప్పదలిచింది ఒకటే. మనకు గతంలో జీపీఏ వైడ్లీ ఇచ్చేవాళ్ళు 10th రిజల్ట్ అయితే. ఇప్పుడైతే మార్క్స్ మనకి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్కే మార్క్స్ రిలీజ్ చేస్తున్నారు. అదే బాగుంది. ఎందుకంటే ఈ ర్యాంక్ జీపీఏ సిస్టమ్ వచ్చిన తర్వాత అది విద్యార్థులని చాలా ఆందోళనలకి గురి చేసినటువంటి పరిస్థితులు మనందరం చూసాము. చాలా ఆత్మహత్యలు అట్లాంటివి కూడా జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయము. అందుకని మనకి ఇప్పుడు మార్క్స్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ తల్లిదండ్రులకి నేను ఒకటి చెప్పదలిచాను. దయచేసి ఎవరు ఇబ్బందిగా భావించవద్దు నా మాటల్ని. ఎస్, మన పిల్లవాడంటే మనం కన్నటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా వాళ్ళ యొక్క పిల్లలు చాలా అభివృద్ధి పదంలో నడవాలని అనుకుంటారు. బట్ అందరి మేధాశక్తి ఒకలాగా ఉండదు కదండి. ఎస్, మీ పిల్లలు, ఎస్, మనము పిల్లల్ని వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా, వాళ్ళు పై స్థాయిలో ఉన్నా కింది స్థాయిలో ఉన్నా, మనం తల్లిదండ్రుల్లాగా ఖచ్చితంగా ప్రపంచంలో అందరికంటే ముందు ముఖ్యంగా రిసీవ్ చేసుకునేటువంటి, ఎలా ఉన్నా కూడా రిసీవ్ చేసుకునేటువంటిది తల్లిదండ్రులు అనమాట. కొంత ఫ్రస్ట్రేషన్కి గురి అయ్యి పిల్లల్ని వాళ్ళు ఏమంటారు, నేను ఎంత పెట్టి చదివించాను, నేను ఇంత ఖర్చు చేశాను, వాళ్ళ పిల్లవాడు చూడు, ఆ అమ్మాయి చూడు, ఈ అమ్మాయి చూడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ ఇలా అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు పై స్థాయిలో ఉండాలనుకుంటారు. 10th ఎగ్జామ్ రాశారు అంటే వాడి ఏజ్ మనకు తెలుసు, ఆ అమ్మాయి ఏజ్ మనకు తెలుసు. అంటే ఎస్, పరిస్థితులు అందరి లైఫ్ ఒకలాగా ఉండదు కదండి. ఎవరైతే అంటే ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫెయిల్ అనేటువంటి అది మనకు ఎదురవ్వద్దు. అలా అయింది అనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే, ఎస్, ఓటమి అనేది రేపటి విజయానికి నాంది. మనము విజయం అనేటువంటి మెట్లు ఎక్కడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఏం కాదు, నేనున్నాను, మళ్ళీ చదువు, సప్లిమెంటరీ ఉంది మనకి, దీంతో జీవితం అయిపోలే, ఇంకా చాలా ఉంది అని మోటివేట్ చేయండి. ఎవరైతే సక్సెస్ఫుల్గా వాళ్ళు పాస్ అవుతారో ఎగ్జామ్లో, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఎప్పుడు కూడా ఎస్, మన పిల్లవాడు, మన అమ్మాయి, మన అబ్బాయి, వాళ్ళ స్టడీ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి మనకు అర్థమవుతుంది కదండి. మీరు ముందే మోటివేట్ చేయండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి, అంత మంచే జరుగుతుంది. దీంతో ఇప్పుడు ఇక్కడ విజయం సాధిస్తే ఇక్కడే ఆగిపోము, ఇంకా మనం కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటమి ఎదురైతే ఇది రేపటి విజయానికి నాంది. అలా అని మీరు మొత్తం నెత్తి మీద పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు నేను హర్ట్ అయ్యాను అయినా నో ప్రాబ్లము, నీకు నేనున్నాను అని పిల్లల్ని దగ్గరికి తీసుకోండి. ఒకవేళ వాళ్ళు విజయం సాధించినట్లయితే ఇక్కడ ఆగిపోకూడదు, నువ్వు ఇంకా పైకి వెళ్ళాలి, అంటే ఇంకా నువ్వు చాలా సాధించేది ఉంది, ఇది చాలా చిన్న విజయంగా అంటే ఇలా ప్లీజ్ వాళ్ళ మేధాశక్తిని, అంటే వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గినట్టుగా మీరు పేరెంట్స్ పిల్లల్ని రిసీవ్ చేసుకోండి. అందరూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ముగించేద్దాం. అందరూ కూడా
ఈ వీడియో ఎవరైతే చూసారో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరినీ మోటివేట్ చేయండి. మన ఇంట్లో 10th క్లాస్ రాసినటువంటి వాళ్ళైనా పక్కింట్లో అయినా ఎవరికైనా కొంచెం ఇది తెలియజేయండి. ఎస్, పిల్లల్ని దగ్గరికి తీసుకునేది మనమే. 10th క్లాస్ అయిపోయిందంటే వాడి ఏజ్ అదంతా మనకు తెలుసు కదా, జాగ్రత్తగా డీల్ చేయండి. అందరికీ శుభం జరగాలని మళ్ళొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ సుజాత. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.